ఎస్సీ ఎస్టీలో సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల పట్ల అనేక మంది ఒక చట్టవిరుద్ధంగా మాట్లాడటం అనేది మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంరక్షణ చట్టాలు కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి, చులకనగా చూడటం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కులం రద్దు చేస్తే మీరు ఎలా చెప్పినా మేము వింటాం. కులాన్ని రద్దు చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితకాలం పోరాటం చేశారు. మీ అందరికీ తెలిసి ఈ దేశంలో జరిగే ప్రధానమైనటువంటి రెండు సమస్యలు ఏంటి? కులం, మతం. కులం మతం ఆధారితంగానే ఈ దేశంలో మనిషికి గౌరవం ఇస్తున్నారు తప్పిస్తే మనిషి ప్రతిభ ఆధారంగా కానీ, మనిషి వ్యక్తిత్వం ఆధారంగా కానీ, ఒక మనిషి సమస్య ఆధారంగా ఎక్కడా న్యాయం జరగదనేది మీ అందరికీ ఈ భారత ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యంగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఈరోజు కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎవరైతే మరి ఈరోజు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, వారికి సంబంధించినటువంటి అంశాల్లో రకరకాలుగా అనేక మంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వినతిపత్రం ఇవ్వడానికి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందనేది మీ కమిషన్ ద్వారా వినడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీరు చట్టబద్ధంగా శిక్షార్హులని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక కులం అంతర్గతమైనటువంటి విషయాల్లో మీరు ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చట్టాలు చేయండి, అభ్యంతరం లేదు. కానీ ఇష్టానుసారంగా వేదికల మీద మాట్లాడే ఆ భాష కానివ్వండి, ఏదైనా అబ్యూజ్ వాళ్ళ పట్ల తక్కువ చేసి మాట్లాడడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సందర్భంగా అంబేద్కర్ ఆస్క్ ఏం చేయాలనుకుంటుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఐక్యత కోసం, అంటే ముఖ్యంగా దళితులు అంటే అందరూ ఒక కులమే అంటున్నారు, మేము అలా కాదు. అంబేద్కర్ ప్రవచించిన ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ వర్గాల ఐక్యత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆస్కో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఐక్యత ర్యాలీని చేయాలని ఒక ప్రపోజల్ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీలని ఐక్యం చేయడానికి, అందుకే ఈ సంవత్సరం ఆస్క్ ఏం చేసిందంటే టువర్డ్స్ యూనిటీ అనే దాన్ని మేము స్లోగన్గా తీసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీల ఐక్యత కోసం మేము ఒక యాత్ర చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకి మేము ఒక ముఖ్యమైనటువంటి పిలుపునిస్తున్నాం. ఇంటింటికి అంబేద్కర్ అనే కార్యక్రమం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ, అన్ని కుటుంబాలు ఆ ఇంట్లో తప్పనిసరిగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఏప్రిల్ 14 లోపల 2027 ఏప్రిల్ 14 లోపల ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండాలి, అంబేద్కర్ జీవిత గ్రంథం ఉండాలి, భారత రాజ్యాంగం ఒక పుస్తకం ఉండాలి, అలాగే ప్రతి ఇంటి మీద అంబేద్కర్ జెండా ఎగరాలి, నీలి జెండా ఎగరాలి. దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ఈరోజే మీ ముందుగా మేము దాన్ని ఆవిష్కరింపదలుచుకున్నాం. అవసరమైనప్పుడు అవసరం మేరకు మేము అంబేద్కర్ చిత్రపటాలు, అంబేద్కర్ లిటరేచరు జెండాలో ఆస్క్ తరఫున వారికి ఉచితంగా అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎందుకంటే దేవుడు అనేది ఆధ్యాత్మికం, అంబేద్కర్ సామాజికం. ఈ దేశంలో ఎవరికి సమస్య వచ్చినా ఎవరికి చెప్తారు? ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా సమస్య వస్తే మాకు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం న్యాయం చేయమని అడుగుతున్నారు. అసలు అంబేద్కర్కే న్యాయం చేయట్లేదు మీరు. అంబేద్కర్ ఏదైతే ప్రవచించారో, అంబేద్కర్ ఏ రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చారో దాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో పాలకులను మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం మీరు అమలు చేయాల్సినటువంటి పథకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఏ సామాజిక వర్గానికైనా మీరు ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ రుణాలు ఇవ్వమని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగే చదువుకునే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు సక్రమంగా ఇవ్వాలి, ఫీజు రీఎంబర్స్మెంటు ఇన్ టైంలో చేయాలి. ఏదైతే నూతన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి రూల్స్ని దాన్ని సవరించి అన్ని వర్గాలకి విద్యని ఉచితంగా అందించాలి, అన్ని వర్గాలకి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి ఆస్కో మీ ద్వారా కోరుకుంటూ, మరి ఈరోజు మేము చేసే ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఎవరైతే ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్టీ సంఘాలుగా ఉన్నారో, ఇప్పుడు సబ్ కేటగిరైజేషన్ కుల సంఘాలుగా విడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద వచ్చి ఒక జేఏసీ వేసి ఎస్సీ ఎస్టీకి ఈ రాష్ట్రంలో దక్కాల్సినటువంటి
పదవులు కానీ, రాజకీయ పదవులు కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, చదువులో ప్రాతినిధ్యం కానీ, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కానీ, దీనికోసం కూడా ఒక సమన్వయ కమిటీ వేసి మీరందరూ ఒక వేదిక మించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే ఆస్తి మీతో రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఒక నష్టం జరిగినప్పుడు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు వెలుగొత్తి చాటి సమాజానికి చెప్పే ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే మొదటి గొంతు మీరే, మొదటి అడుగు మీరు. మేము మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా డిమాండ్ చాలా న్యాయబద్ధమైన డిమాండ్. ఈరోజు ఏదైతే దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నామో, జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్ ప్రాతినిధ్యం పెంచాలంటున్నామో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, పేద వర్గాలకి సమన్యాయం చేసే ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ చేయాలనే డిమాండ్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని, మీరందరూ మాకు సహకరించాలని, సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వెళ్తారో ముందు దేవుడి దగ్గరికి వెళ్తాం. మేము అందరిని అడుగుతున్నాం, మీరు ఏ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మీరు ఏ మతమైనా కానివ్వండి, అంబేద్కర్ సామాజికం, అంబేద్కర్ మన ఇంట్లో ఉండాల్సిందే. అప్పుడే మీకు ఆ హోదా ఉంటుంది అనేది కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, అంబేద్కర్ చిత్రపటంలోని ఇల్లు ఉన్నాయో తక్షణమే పెట్టుకోండి, మీకు అదే గుర్తింపు. దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లేరు, మేము పెట్టుకోవాలి, మేము కొనుక్కోలే ఉన్నారు, మేము ఇస్తాం. ఆస్కో ఆ చిత్రపటాలని, జెండాలని, అంబేద్కర్ లిటరేచర్ని, ఆయన జీవిత చరిత్రని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు లేని వాళ్ళు అంగీకరించి మా ఇంట్లో లేదంటే నిజాయితీగా చెప్పారు చూడండి, వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం. పెట్టుకోవడానికి వస్తే మేము ఇస్తాం. ఇప్పుడే మన వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రులకి ఈ చిత్రపటం అందించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.